నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలు ఎట్లా నడుస్తుంది అనేది కీలకంగా ఒక చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది పార్ట్ 1 మాత్రమే. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తారు, ఎందుకంటే ఇది బీఆర్ఎస్కు బాగా నచ్చిన అంశం. బీఆర్ఎస్ పార్టీలకు చాలా నచ్చిన అంశం కాబట్టి చాలామందికి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరితోనే ఎలాంటి పంచాయతీ లేదు. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో కూడా, అలాగే రాజనరసింహరావు గారితో కూడా ఎలాంటి పంచాయతీ లేదు మనకు. ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయాలు ఏ రకంగా నడుస్తున్నాయి, చొప్పదండి రాజకీయ జనాలను పిచ్చోలు చేసే రాజకీయం నడుస్తున్నాయి చొప్పదండి నియోజకవర్గంలో. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సింపుల్గా ఓడగొట్టే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇది పార్ట్ 1 కాబట్టి సింపుల్గా ఓడగొట్టే ప్రయత్నం చేద్దాం. అయితే గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు గతంలో ఏం ఆరోపణలు చేసిండు, ఇలా ఒక్కసారి మనం ఖాదీ బోర్డు చరిత్ర తీసుకుందాం. ఖాదీ బోర్డు చరిత్ర ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చొప్పదండి నియోజకవర్గంలో కొడిమేల మండలంలో బీఆర్ఎస్ పార్టీకి అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ కన్నా మైలేజ్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఎక్కువ ఉంటుంది. సరే, ఏదో సంథింగ్ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంచెం పట్టు ఎక్కువ ఉందని నాకు తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీకి తక్కువ. అయితే ఆ మైలేజ్ కోసం కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం కోసమా, లేకపోతే ఈ కాంగ్రెస్ సరే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా గంగలవేందా అది విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెంచుకోవడం కోసం ఒక అంశాన్ని లేవనెత్తిండు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఎలక్షన్ల ముంగట 2021 అనుకుంటా. 2021 ముందు పెద్ద ఎత్తున ఒక చర్చ తెరపైకి తీసుకొచ్చిండు. చర్చను లేవనెత్తిండు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. 60 ఏళ్ల చరిత్ర గల ఖాదీ బోర్డు భూములు కనుమరుగయ్యానా, ఇది ఎవరు చెప్తున్నారు మాట? ఈ జీవన్ రెడ్డి అంటేనే ఇప్పుడు సర్పంచ్, కొడిమేల సర్పంచ్ జీవన్ రెడ్డి అంటేనే ఇక్కడ కొడిమేల సర్పంచ్. ఒకసారి చూసుకుందాం. 12 కోట్ల గల ఖాదీ బోర్డు భూములు 1.2 కోట్లకి అమ్మేనా చేనేత కార్మికుల విలువైన భూములను ఎవరి పాలయ్యాయి? ఎవరంటున్న మాట ఇది? ఇలా అంటున్న మాట. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. 60 ఏళ్ల చరిత్ర గల ఖాదీ బోర్డు భూములు కనుమరుగయ్యేనా, 12 కోట్ల విలువ గల విలువైన భూములు 1.2 కోట్లకు అమ్మిన వైనం, చేనేత కార్మికుల విలువైన భూములు ఎవరి పాలయ్యాయి? నీ చేనేత కార్మికుల ప్రజా సంఘాలు ఆవేదన ఎవరు పాలయ్యాయని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పూడూరు గ్రామంలో ఖాదీ ప్రతిష్టాన్ గల విలువైన భూములు అక్రమంగా ఈ భూ విక్రయం జరగడంతో 60 ఏళ్ల చరిత్ర కనుమరుగయ్యేనని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఖాదీ బోర్డు విలువైన భూములు అమ్మకాలతో చేనేత కార్మికుల ఆస్తులు ఏకపక్షం 12 కోట్ల విలువ గల భూములు 1.2 కోట్లకు ఖాదీ ప్రతిష్టాన్ చైర్మన్గా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొరుట్ల విద్యాసాగర్ రావు కొడిమేల మండలం టీఆర్ఎస్ పార్టీకి చెందిన తన అనుచరుడుకు కట్టబెట్టడంతో కరీంనగర్ జిల్లాలో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేనేత వస్త్రాల తయారీలో నెంబర్ 1గా ఈ కారాగారం ఉండేది. కొడిమేల మండల మల్యాల బోయినపల్లి రామడుగు గంగాధర మండలంలో ఎంతోమంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఆదుకున్న ఈ ఖాదీ బోర్డు రూలింగ్ పార్టీ బడా లీడర్లు ఖాదీ బోర్డు భూములపై కన్నేసి 12 కోట్ల విలువైన భూమిని 1.2 కోట్లకి అమ్మారని చేనేత కార్మికుల ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజా సంఘాలు ఆరోపించినాయి. అయితే మండలంలోని చేనేత కార్మికులు మా జాగ మాకే, మా స్థలం మాకే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వాన్ని? అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. భూములు అమ్మకాలపై ఏసీబీ విజిలెన్స్ విచారణ చేపట్టాలని చేనేత కార్మికుల ప్రజా సంఘాలు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కొడిమేల మండలం పూడూరు గ్రామంలోని సర్వే నంబరు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఉన్న భూములు ఖాదీ బోర్డులో సంబంధించిన ఎకరా 18 గుంటల భూమిని బోర్డు మెంబరు ఇప్పలపల్లి సాంబయ్య టీఆర్ఎస్ నేతతో మల్యాల సబ్ రిజిస్టర్లో ఏప్రిల్ 3వ తేదీన డాక్యుమెంటరీ తయారు చేసి డాక్యుమెంట్ నెంబర్ 473/2021 ద్వారా ఎంపీపీ స్వర్ణలత పేరుగా ఎకరా 1.2 కోట్ల రిజిస్టర్ చేశారని చేనేత కార్మికుల ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏకపక్షంగా ఖాదీ బోర్డు భూములను విక్రయించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుపై ఈ భూములు కొనుక్కున్న కొడిమేల మండల ఎంపీపీ రాజనరసింహరావు పై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కొడిమేల చేనేత కార్మికుల ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది జరిగింది. అర్థమైంది కదా? ప్రజా సంఘాలు ఏమని ఆరోపిస్తున్నాయి? ఎంత భూమి? 12 కోట్ల విలువైన భూమి 1.2 కోట్లకు కొన్నారు. ఇది మల్యాల, కొడిమేల, గంగాధర ఈ చేనేత కార్మికులకు ఒక కేంద్రంగా ఉండేది. ఇప్పుడు ఆ జాగను కబ్జా చేస్తుంది, అంటే జాగను తక్కువ ధరకు అమ్మీరు. 20 కోట్ల విలువైన భూమిని 1.2 కోట్లకు అమ్మీరు. 20 కోట్ల అంటున్నా, 12 కోట్ల విలువైన భూములను 1.2 కోట్లకు అమ్మీరని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన విజిలెన్స్ విచారణ జరగాలని ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయని పేపర్లకు ప్రకటన ఇచ్చారు. ఇక్కడ పక్కపంటి ఎవరు ఉన్నారో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రభుత్వ భూములు అమ్మడంపై తెరాస లక్షణం. ప్రభుత్వ భూములు అమ్మడంపై తెరాస లక్షణం. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జీవన్ రెడ్డి. ఆ ఖాదీ బోర్డు ప్రభుత్వ భూములను అక్రమంగా అమ్మడంపై తెరాస లక్ష్మణని కొడిమేల లక్షణమేనని తెరాస లక్షణం. ఏది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లక్షణం, ప్రభుత్వ భూములు అమ్ముడుకోవడం బీఆర్ఎస్ పార్టీ లక్షణం అని చెప్పుకున్నారు. కొడిమేల మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ అగ్రనేతపై తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఓకే. ఇంతవరకు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమైన పద్మశాలి జిల్లా కార్యదర్శి మచ్చరాజు కూడా చెప్పిండు. ఏమని చెప్పిండంటే, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అతి తక్కువ ధరకు అమ్మడం, పూడూరు ఖాదీ బోర్డు 57 గుంటల భూములను ప్రైవేట్ వ్యక్తులకు మార్కెట్ కన్నా తక్కువ రేటుకు కట్టబెట్టడం చట్టపరంగా విరుద్ధమని పద్మశాలి జిల్లా సహకార కార్యదర్శి మత్సరాజు తీవ్రంగా విమర్శించారు. వీళ్ళు పద్మశాలిలు విమర్శించారు. ఇప్పుడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జీవన్ రెడ్డి, ఇప్పుడున్న సర్పంచ్ జీవన్ రెడ్డి కూడా చేసిండు. దీని వెనకే ఉన్నారు. మరి మేడిపల్లి సత్యం గారు ఏమన్నారు కదా, ఒక్కసారి మేడిపల్లి సత్యం గారు ఈ ఖాదీ బోర్డు అంశంలో, ఈ ఖాదీ బోర్డు నాకు వ్యక్తిగతంగా ఎవరితో ఏం పంచాయతీ లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగతంగా పంచాయతీ లేవు, కాకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ లేవు అని చెప్తున్నాను. అయితే ఎవరి మీద ఆరోపించారు? రాజనరసింహరావు అనే పెద్ద మనిషి పైన ఆరోపించారు. బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ పార్టీ లక్షణం ప్రభుత్వ భూములు అమ్ముకోవడమే బీఆర్ఎస్ లక్షణం అని చెప్పారు. మరి ప్రభుత్వ భూములు అమ్ముకోగా అప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిండు, మన రవిశంకర్ గారు ఏం చేసిండు అంటే వాళ్ళిద్దరు కుమ్మక్క అయినట్టే కదా. అప్పుడు రవిశంకర్ గారు కనసన్నంలో నడిచింది అన్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం అయితే రవిశంకర్ కనసన్నంలో నడిచింది. రవిశంకర్ గారి కనసన్నంలో ప్రభుత్వ ఖాదీ బోర్డు భూములు, ప్రభుత్వానికి సంబంధించిన ఖాదీ బోర్డు భూములు రాజనరసింహరావు గారు అప్పుడు ఉన్న ఎంపీపీ గారి మీద కథం పట్టా చేసుకోవడం కోసం కనసన్నంలో ఎంతో కొంత నడిచిందనే వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక గౌరవ మాజీ ఎమ్మెల్యే అప్పుడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఒకసారి ఏం మాట్లాడినా వినే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, ఆయన బినామీ చేతట నిత్యం 24 గంటలు ఆయనకు అడుగులకు మడుగులెత్తున్నటువంటి రాజనరసింహరావు పేరిట, రవిశంకర్ యొక్క అనుచరుడు రాజనరసింహరావు పేరిట గుట్టు చప్పుడు లేకుండా దొంగ చాటున రాష్ట్రంలో, దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏప్రిల్ నెలలో ఈ ఖాదీ బోర్డు భూములు తమ సొంత జాగిర్ అన్నట్టు, తమ అబ్బ సొత్తు అన్నట్టు, ఒక ఇద్దరి మధ్యన ఒప్పందం అన్నట్టు ఒక రహస్యంగా దొంగ చాటున దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇది ముమ్మాటికి పద్మశాలీలకు చెందాల్సినటువంటి భూమి, నేత కార్మికులకు చెందాల్సినటువంటి భూమి. ఖచ్చితంగా మీరు ఏప్రిల్లో నిర్ణయం చేసినటువంటి రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా గౌరవ మంత్రి కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇలా నేత కార్మికులు, పద్మశాలీలు అనేది కేవలం మీ సిరిసిల్ల నియోజకవర్గంలో లేరు, అత్యధిక సంఖ్యలో మా చొప్పదండి నియోజకవర్గం ఉన్నారు. ఈ ల్యాండ్ను ఏ విధంగా అయితే 1,25,00,000 ఒక ప్రైవేట్ వ్యక్తికి అమ్మినో అదే 1,25,00,000 రూపాయలకు గవర్నమెంట్ తరఫున మీరు కొనుగోలు చేసి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఇలా నిజంగా ఈ కొడిమేల మండలం కానీ పక్కన మల్యాలు కానీ చొప్పదండి నియోజకవర్గంలో 6 మండలాల్లో నిరుద్యోగం ఎంత ఉంది, మరీ ముఖ్యంగా నేత కార్మికుల నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడ సోదరులంతా గల్పు అని పడుతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కోరు ఇంతటితో ఆగదు. మేము మన కమిషనర్ కాదిబండను కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం. మీరు తక్షణం ఈ ఖాదీ బోర్డు అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు రద్దు చేయని పక్షంలో ఈ ఆందోళనలు రోజు రోజు మరింత ఎక్కువైతే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోయేది లేదు. ఇంకొకటి, మొన్న ఈటల రాజేందర్ మీద ఒక అనామక రైతు ముఖ్యమంత్రి కార్యాలయానికి లెటర్ రాస్తే విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండ్రు, ఏసీబీ ఎంక్వైరీ చేసిండ్రు, సిఐడి ఎంక్వైరీ చేసిండ్రు. ఇలా ఇంత కోట్లాది రూపాయలు, దాదాపు 12 కోట్ల రూపాయలటువంటి భూమి అప్పరంగా ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టబెడితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలా మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా ఒకవేళ మీరు కనుక రద్దు చేయకుండా ఉంటే రేపు కొదురుపాకలో ముఖ్యమంత్రి 4వ తారీఖు నాడు వస్తుడు. ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా అడ్డుకోవడానికి మేము వెనకాడం. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల లోపల దీనికి పరిష్కారం చూపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రం చేస్తాం. రైట్. ఏమన్నాడు ఇక్కడ, ఏమన్నాడు క్లియర్గా? అప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన గౌరవ మేడిపల్లి సత్యం గారు ఏమన్నాడంటే, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, దీన్ని పెద్ద ఎత్తున అక్కడ ఏది అనామకుడు ఎవరో కంప్లైంట్ ఇస్తేనే
ఈటల రాజేందర్ గారి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. దీన్ని మొత్తం అట్లా అట్లా హైలైట్ చేస్తూ ఉన్నారు. మళ్ళొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళొకసారి నేనే ప్రయత్నం చేద్దాం. ఇది చొప్పదండి ఎమ్మెల్యే రవికి ఉపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కోర్ ఇంతటితో ఆగదు. మేము మన కమిషనర్ కాజీబండను కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం. మీరు తక్షణం ఈ ఖాదీ బోర్డు అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు రద్దు చేయని పక్షంలో కార్మికుల నిరుద్యోగం తీవ్ర నిజంగా ఈ కొడిమేల మండలే కానీ పక్కన మల్యాలు కానీ చొప్పదండి నియోజకవర్గంలో 6 మండలాల్లో నిరుద్యోగం ఎంత ఉంది, మరీ ముఖ్యంగా నేత కార్మికుల నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడ సోదరులంతా గల్పు పడుతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కోర్ ఇంతటితో ఆగదు. మేము మన కమిషనర్ కాజీబండను కలిసినాం. రైట్, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది. కొడిమేల మల్యాల మండలం, ఇక్కడ గంగాధర మండలానికి సంబంధించి నిరుద్యోగ యువతులు గల్ఫ్ వలసకు పోతా ఉన్నారు. మరి మీ అయ్యాంలో చూసిరు, ఇప్పుడు గల్ఫ్ వలస పోతా ఉన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, దీన్ని పెద్ద ఎత్తున చర్చకు తీసుకురావాలి అనే ప్రయత్నం పెద్ద ఎత్తున కేసీఆర్ను కూడా అడ్డుకుంటాం, కుదురుపాకకు వస్తూ ఉన్నాడట, కేసీఆర్ను కూడా అడ్డుకుంటామని ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మాట్లాడి ఇంతవరకు క్లియర్. అంతవరకు ఏది ప్రశ్నించే గొంతు, పోరాటాల గొంతు ఓకే, అంతవరకు యాక్సెప్టెడ్. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక తీసుకున్న నిర్ణయాలు ఏంటి? మరి మీరు విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా, విజిలెన్స్ ఎంక్వైరీ చెప్పారు. ఇది ఇప్పుడు దీనిపైన ఈ విషయం రాగానే ఈ విషయం రాగానే నా దృష్టికి ఒక డాక్యుమెంట్ పంపించారు, ఆర్డర్ కాపీ నాకు పంపించారు. ఏదంటే ఆ భూములు వేరేటోళ్ళకు రిజిస్ట్రేషన్ కాకుండా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కోర్టులో వేసినట్టు అది నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించి దాని పూర్తి వివరాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఇంకో పాటలో చెప్తాను, ఇంకో విషయం చెప్పే ప్రయత్నం చేద్దాం. దాని లాయర్ ఎవరు, ఎక్కడ దాకా పోతుంది, కేసు ఎంత దాకా పోతుంది, ఏం కథ అన్నది చెప్పే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ విషయం పక్కకి పెట్టండి. అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిరుద్యోగులు మర్చిపోయారు. ఇక్కడ నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది. మాకు చేనేత కార్మికుల పొట్ట కొట్టారు. 12 కోట్ల విలువైన భూములను 1.5 కోటికి వేరేటోళ్ళకు అధికార పార్టీకి అప్పచెప్తారు. శృంకే రవిశంకర్ గారి అడుగులకు మడుగులు ఎత్తేటువంటి రాజనరసింహరావు గారి పేరిట, బినామీ అయిన రాజనరసింహరావు అయిన పేరిట అని మీరు క్లియర్గా చెప్పారు. మరి ఇప్పుడు అప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే రవిశంకర్ గారి బినామీని మరి మీరు ఎట్లా చేర్చుకున్నారు? కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయారు. చేనేత ఈ పద్మశాలి ముద్దు బిడ్డల మేము ఒక్క సెంటు కూడా మేము ఒక్క సెంటు కూడా బయట కొనియా, పద్మశాలి బిడ్డ ఒక్క గుంట భూమి కూడా బయట కొనియా అని మాట్లాడిన మీరు ఈరోజు చేనేత కార్మికులు మా పద్మశాలి బిడ్డలు మర్చిపోయారు. మల్యాల, కొడిమేల, బోయినపల్లి, గంగాధర ఈ మండల ప్రజలందరినీ మర్చిపోయారు. ఇలా భవిష్యత్తు గల్ఫ్కు వరుసలు పెరుగుతూ ఉన్నాయి, ఉపాధి కోల్పోతూ ఉన్నారని ఇవన్నీ మర్చిపోయి రాజనరసింహరావు గారిని చేర్చుకున్నారు. ఏ రకంగా చేర్చుకున్నారు? మరి ఇప్పుడు మీరు ఆరోపణలు చేసింది మీరే. ఇప్పుడు నిజంగా 12 కోట్ల విలువైన భూములు 1.5 కోటికి ప్రభుత్వ భూమిని ఒక అక్రమంగా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకునికి కట్టబెట్టిరని ఆరోపణ చేసింది మీరే. దీన్ని అడ్డుకుంటాం, కేసీఆర్ పడినట్టు అడ్డుకుంటామని చెప్పింది కూడా మీరే. అలాంటప్పుడు మరి ఏ రకంగా ఇప్పుడు ఒక వ్యక్తికి బినామీ, ఒక ఎమ్మెల్యేకు బినామీని ఆరోపించిన మీరు మరి ఈరోజు ఎందుకు చేర్చుకొని మీ పక్కన పెట్టుకొని మళ్ళీ ఈ దాదాపుగా ఇప్పుడు ఇక్కడ గంగాధర నుంచి చూసుకుంటే కొడిమేల మండలం దాకా ఈ మెయిన్ రోడ్ పూట ఫ్లెక్సీలు మొత్తం వెలుస్తాయి. ఇప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆరోపించింది మీరే, ఇప్పుడు తీసుకొని పక్కకెట్టింది మళ్ళీ ఖర్చు పెట్టించేది మీరే. మరి ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు? జనాల పిచ్చోళ్ళు, మా పద్మశాలి బిడ్డల పిచ్చోళ్ళు. మరి ఇప్పుడు మీరు పద్మశాలి గురించి మీ గుంట భూమి కూడా పోనీయా అని చెప్పి నువ్వే ఆరోపణలు చేస్తూ నిందితుడు అంటే 12 కోట్ల విలువైన భూమిని 1.5 కోటికి ఇచ్చినట్టు ఎంతకు 12 కోట్ల విలువైన భూములు 1.2 కోట్లకే ఇచ్చినట్టువి, 1.2 కోట్లకే ఇచ్చినట్టువి. మరి ఇదంటారు తీసుకొని వచ్చి ఇప్పుడు జైన్ చేయించుకుంటారు. మరి ఎవరు? మరి మీ బినామీలు ఎవరు తీయమంటారు? ఇప్పుడు మీ బినామీలు ఎవరు? మీ సంచులు ఎవరు మోస్తారు? మీ డబ్బులు ఎవరు మోస్తారు? మీరు ఎటు పోతాంటే ఎంబడి కాగితాలు ఎవరు మోస్తారు అని బినామీల డాటా తీయమంటారు. మరి ఈ రాజకీయం ఏంది ఇది? ఈయన జైన్ చేయించిండు. ఇక రాజనరసింహరావు గారిని కథం చేయించుకున్నాడు. ఇప్పుడు ఎటు పోతాట ఎంబడిగా. మరి ఈ మధ్యలో పద్మశాలి ఎటు పేరు, మా మల్యాల మండల బిడ్డలు ఎటు పేరు, ఉపాధి ఈ గల్ఫ్ వలస కార్మికుల ఉపాధులు పెరుగుతున్నాయంటారు, ఇవన్నీ పెరుగుతున్నాయంటారు. మరి ఎవరి మైలేజ్ కోసం? అంటే మీ మైలేజ్ కోసం, రాజకీయ వ్యూహం కోసం, మీ రాజకీయ ఎదుగుదల కోసం మీరు జనాన్ని రెచ్చగొడతారు. రెచ్చిపోయి వీళ్ళేమో ఇక్కడ చెప్పుకుంటారు. మరి వీళ్ళు పేపర్ ప్రకటన ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి. ఈ పేపర్ ప్రకటన ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఎమ్మెల్యేకి అగనిస్ట్గా మాట్లాడలేరు.
దీనిపైన ఎవరు మాట్లాడాలి? మరి అప్పుడు ఆరోపించినప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఏది రవిశంకర్ గారు మాట్లాడలే, మరి ఇప్పుడు మాట్లాడతారు అంటే మాట్లాడు అంతే. ఇవ్వలే వాళ్ళకు ముట్టినాక ఎందుకు మాట్లాడతారు పోయి? మధ్యలో జనాలను పిచ్చోళ్ళని చేసుడు కాకపోతే ఏంది కథ అంతా? ఇవాళ స్వార్థ రాజకీయ కోసం ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు? పన్నెండు కోట్ల విలువైన భూములు 1.2 కోట్లకు అప్పనంగా కట్టబెట్టిరు. రాజనరసింహరావు గారికి ఆ అప్పనంగా కట్టగట్టిరు. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని. మరి మీ ప్రభుత్వం ఇదే కదా విజిలెన్స్ ఎంక్వైరీ చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి పక్కకు పెట్టుకున్నావు. ఇప్పుడు నేను ఎవరికి రిజిస్ట్రేషన్ కాకుండా నేను ఆపినా అని ఒకటి చూపెడతాను నోటీస్కి అంతే. ఇప్పుడు కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాపీ చూపెడతారు. ఆరోపించింది నువ్వేనే. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటో ఆ వ్యక్తిని ఏమడి ఉండే ఇంకెక్కడిదిగా పంచాయతీ? ఇద్దరు కలిసిపోయినాక ఇంకా పంచాయతీ ఎక్కడిది? ఆ కోర్టులో కేసు ఉంటుంది, ఏది ఉంటుంది? అది ఈ చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయం చేయండి, కానీ జనాలను పిచ్చోళ్ళని చేసే రాజకీయం మాత్రం చేయదు దయచేసి. నేను ఒకటే చెప్తున్నా. అది ఏమని ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తారా? మరి దానిపైన ఎలాంటి విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తారు, ఏం కథ అన్నది చూడాల్సిన అంశం. దయచేసి దీన్ని కూడా పద్మశాలి బిడ్డలు సీరియస్గా తీసుకోవాలి. ఈ రాజనరసింహరావు గారు అంటారట ఏదో విషయంలో ఏమైనా ఉంటే పద్మశాలిలో మాట్లాడాలి, కానీ ఆయన ఇట్లా మాట్లాడుతుంది. పద్మశాలిలో అంటే పద్మశాలిలో ఇప్పుడు తప్పు ఎవరితో వాళ్ళే మాట్లాడదు. మీరు చేసే రాజకీయాలు పద్మశాలిలో వచ్చి మాట్లాడండి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు పద్మశాలి పెట్టినా మరి నువ్వు అనలే? మరి ఆ ఎమ్మెల్యే గారిని అట్లా మాట అనలే? మరి అప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే అట్లా అనలే కదా మరి మీరు? ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి జనాలను పిచ్చోళ్ళని చేసిరు అంతే. చొప్పదండి నియోజకవర్గ ప్రజలను పిచ్చోళ్ళని చేసిరు. దీనిపైన ప్రతిపక్షం కూడా ఒక నోరు మెదుపుతారు. అంటే ఏ విధంగా ఉన్నది రాజకీయం, చొప్పదండి రాజకీయం ఏ విధంగా భ్రష్టు పట్టుపోయి ఉన్నది అనేది ఒక సర్కిల్ జరిగి అర్థం చేసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడరు ఇక అంతే. అది ఒక ప్రెస్ మీట్ పెట్టుకోని గౌరవ మాజీ ఎమ్మెల్యేను రవిశంకర్ గారిని ఈ విషయంలో ప్రెస్ మీట్ పెట్టాడు. మీకు అవసరం ఉన్న విషయాలను పట్టుకొని జనాలను పిచ్చోళ్ళని చేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి నా పార్టీ అధికారంలోకి వస్తారంటే నా పార్టీ అధికారంలోకి వస్తారని మాట్లాడతారు. ఈ విషయం దమ్ముంటే మాట్లాడాలి. ఈ విషయం ఎందుకు మాట్లాడరు? మరి అప్పుడు ఆరోపణలు చేసిరు కదా, మరి నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? ఏ రకంగా ఈరోజు గవర్నమెంట్ నీదే ఉంది కదా, విజిలెన్స్ ఎంక్వైరీ చేపియాలి, దీనిపైన అన్యాయం జరిగితే అక్రమాలు జరిగితే పద్మశాలి బిడ్డలు నువ్వు కూడా మాట్లాడాలి. మరి ఇప్పుడు ఈరోజు మీరు కూడా మాట్లాడాలి, మీరు కూడా మంచి అవకాశం ఉంది కదా, ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ఏం లేదు, జనాలను పిచ్చోళ్ళని చేసడానికి రాజకీయం చేస్తున్నారు అంతే. మేము అది చేస్తాం, డెవలప్మెంట్ ఇది చేస్తాం, మేము ఏదంటే రోడ్డు మోడల్గా చొప్పదండి నియోజకవర్గం నేను తీస్తాను. చొప్పదండి నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి బస్ స్టాండ్లు ఎట్లున్నాయి, ఏ బస్ స్టాండ్ మల్యాల కానీ కొండగట్టు కానీ ఈ బస్ స్టాండ్లు ఎట్లున్నాయని నేను చూపిస్తాను. నేను బస్ స్టాండ్లు రోడ్లు మోడల్ కాదు, ఈ బస్ స్టాండ్లు చక్కదిస్తే సరిపోద్ది ఏ విధంగా ఉన్నదని. మిషన్ భగీరథ నీళ్ళు అయితే అది ఆ రకంగా ఉన్నది. ఒకరోజు వీడియో తీసుకొచ్చి నేను చూపెడతాను. దయచేసి మిత్రులారా, ఇది చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతుంది. అసలు ఎవరికి వ్యక్తిగత పంచాయతీలు ఏం లేవు. బీఆర్ఎస్ గురించి వీడియోలు చేస్తే కాంగ్రెస్ ఉన్న కామెడీ పోయినట్టు, కాంగ్రెస్ గురించి వీడియోలు చేస్తే బీఆర్ఎస్ కామెడీ పోయినట్టు ఇదే జరుగుతుంది. ఇక ఏం నేను మాట్లాడిందే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి ఎవరు కానీ. ప్రతిపక్షంలో ఏమైంది మరి? అధికార పార్టీ అప్పుడు మేమైనా విమర్శించినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీరెందుకు విమర్శిస్తలేరు? పద్మశాలి బిడ్డలు ఉపాధి కోల్పోతున్నారు. మల్యాల, కొడిమేల, బోయినపల్లి, గంగాధర ఈ ఉపాధి లేక వలసపోతూ ఉన్నారు. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేపియాలని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేడిపల్లి సత్యం గారు ఆరోపణ చేసినప్పుడు మరి మీరెందుకు ఈరోజు మాట్లాడతలేరు ఈ విషయంలో? మీరెందుకు విజిలెన్స్ ఎంక్వైరీ చేపియాలి? మరి ఆ రోజు బాగా ఎగిరిరు కదా అని అధికారం మీదే ఉంది, మీ చేతిలో ఉంది కదా, డీసీసీ అధ్యక్షుడు మీరే కదా, మరి మీరు కూడా మాట్లాడాలి కదా. మీ స్వార్థం కోసం మీరు అంటే మీ మీద ఉంటాయి లొసుకులు ఉంటాయి, ఆ లొసుకులను బయటకు తీస్తే మీరు రాజకీయం కూడా చేయలేరు. దయచేసి ఇది మిత్రులారా చొప్పదండిలో జరుగుతున్న రాజకీయం. ఎవరు షేర్ చేసుకుంటారు ఏం కథ షేర్ చేసుకుంటారు జనానికి మాత్రం 100% నిజం తెలవాలి. ఇది వాస్తవం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.